ఒకసారి ఇట్లానే అవుట్డోర్ పెట్టుకొని డ్రాయింగ్ వేసుకుంటా ఉన్నా, నల్లలు రప్పని వచ్చేసి వాళ్ళ దగ్గర పెద్ద గన్లు ఉన్నాయి. ఏమవుతుంది అనుకుని ఇట్లా వాళ్ళు అన్నారు, వాళ్ళు వచ్చేసి వావ్ యువర్ ఆర్టిస్ట్, నేను బొమ్మ వేస్తున్నా కదా అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయిండు. ఓకే, ఏమనలే నిన్ను? ఏమనలే. ఓకే, భయం అనిపించిందా నీకు ఫస్ట్ రాగానే? ఒకటేసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. కానీ యూఎస్లో చాలా మంది స్టూడెంట్స్ని ఇట్లా చంపడం అవి ఇవి జరుగుతూ ఉన్నాయి కదా. సో అట్లాంటి ఇప్పుడు నువ్వు యూఎస్లో ఉన్నప్పుడు కూడా జరిగినాయి చాలా. జరిగినాయి. సో అట్లా జరిగినప్పుడు మన తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అయిపోయి వాళ్ళను అంటే ఏదైనా హెల్ప్ చేస్తారా, లేకుంటే ఎట్లుంటుంది యూఎస్లో? యూఎస్లో అంటే చాలా హెల్ప్ చేస్తారు అన్న. ఓకే, అక్కడ తెలుగు కమ్యూనిటీ మనదే, ఎక్కడంటే అక్కడ తెలుగు కమ్యూనిటీ. మెయిన్గా వచ్చేసి చాలామంది మనల్ని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే అన్నలు, యూనివర్సిటీకి ఒకళ్ళు, మాకు యూనివర్సిటీకి ఇండియన్ ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. ఓకే, ఇక వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. దగ్గరలో ఉన్న గ్రూప్స్ పెట్టేస్తారు అట్లా. ఓకే, ప్లస్ టెంపుల్స్ ఉంటాయి కదా, ప్రతి టెంపుల్లో మన ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఓకే, అన్ని ఫ్లెక్సిబుల్. సో యూఎస్లో నువ్వు వెళ్ళిన టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి? నేను అట్లాంటాలో ఒక యూనివర్సిటీ ఆఫ్ డేటన్ పేరు చెప్పే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్న, మా యూనివర్సిటీ పేరు చెప్పి, అది మంచిగా ఉంటుంది. అట్లాంటాలో ఇంకో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది. అట్లా ఎక్కడ ఇక కామన్ అన్న టెంపుల్స్ మన ఇండియా లాగానే ప్రతి మెయిన్ డిస్టిక్ లో టెంపుల్ ఉంటుంది. అంటే ఒక్కో డిస్టిక్ లో ఒక్కో టెంపుల్ ఉంటుంది, మన వాళ్ళే కట్టేస్తారు అంతే. సో యూఎస్లో నీకు మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరు? మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు వచ్చేసి శ్యామ్ అని ఒక అమ్మాయి. ఓకే, అమ్మాయి పేరు శ్యామ్. ఫస్ట్ అమ్మాయి పేరు చెప్పేసిండా. మళ్ళీ జాన్సన్ అని అమ్మాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్.